శివానందలహరి 15వ శ్లోకం. ఉపేక్షా నో చేత్కిం నహరసి భవధ్యాన విముఖాం ధురాసా భూయిష్టాం విధిలిపిమసక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే హతం వా నిర్యత్నం హరనఖముఖే నైవలులితం. ఓ పశుపతి, నీకు నాయందు ఉపేక్షాభావము లేనట్లయితే నీ ధ్యానమునందు వైముఖ్యము కలిగి ఉండేటట్లును దురాశతో కూడి ఉండేటట్లను బ్రహ్మ నా నొసటిపై వ్రాసిన వ్రాతను ఎందుకు నీవు తుడిచివేయడం లేదు? అలా వేయడానికి నీవు అసమర్థుడు ఉన్నది నిజం కానే కాదు. ఎందుకంటే నీవు నిజంగా శక్తి లేని వాడివైతే 4 తలల మధ్య మిక్కిల దృఢంగా నిబద్ధమైన బ్రహ్మ యొక్క 5వ తల అప్రయత్నముగా అవలీలగా నీ చేతి గోటి కొనలతో ఎలా త్రుంచివేయబడింది? బ్రహ్మతలనే త్రుంచివేసిన నీకు అతని వ్రాతను తుడిచివేయడం కష్టం కాదు. అందుచేత భవధ్యానము ముఖ్యము, దురాశ పర్వతము అని వ్రాయబడిన నా నుదుటి బ్రహ్మరాతను తొలగించుమని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అన్నమాట. తర్వాత మనము 16వ శ్లోకం గురించి అయితే విందాం.